కానీ అసెంబ్లీకి రాకపోవడం చూస్తున్నట్లయితే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి మేము అంత గౌరవిస్తాం, అంత వాల్యూ ఇస్తాం, బాబు గారు కూడా వాళ్ళని 11 వచ్చాయి పాపం ఏమనమాకండి గౌరవిద్దాము అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందని కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది చెప్పారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అలాంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవమానాలు జరిగాయి. అసెంబ్లీలో కూడా అతను వెళ్ళిపోవడాలు, గవర్నర్ స్పీచ్ అప్పుడు కూడా ఆయన వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అది ఇదని. అప్పుడు కూడా గవర్నర్ గారిని పక్కన పెట్టేసి అతను రెస్పెక్ట్ ఇవ్వకుండా వీళ్ళు వెళ్ళిపోయారు, బాయ్కాట్ చేశారు అసెంబ్లీని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడము అది ఎలా చూస్తారు సీత గారు? అలా చేయడం అసలు చదువుకుంటే సంస్కారం ఉండాలా, చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉంటుందని నేను నమ్ముతాను. బట్ అది కూడా లేదు అని చెప్పేసి నిన్నటితో అర్థమైంది. ఒక గవర్నరు, ఒక మంచి ఇది ఉన్నటువంటి గవర్నరు అక్కడ చెప్తూ ఉంటే వీళ్ళంతసేపటికి కాగితాలు చించి మీదేయడం, ఆ దగ్గరికి వచ్చి ఆడటం ఏంటి అసలు? అది ఉందాతనం లేదా? పేపర్లు కూడా విసిరేశారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదా సంస్కారము? ఇదా? మీరు 11 మంది ఉన్నారు, కాముగా సైలెంట్ గా వినొచ్చు కదా, మీకు అంత ఆరాటం ఏంటి? ఎలా వస్తుంది మీకు ప్రతిపక్ష హోదా? ఆ మాత్రం తెలీదా? ఇష్టం వచ్చినట్టు గవర్నర్ ముందు ఇది చేస్తారా? సిగ్గుపోయిల్లా అక్కడంతా? ఎవరు సిగ్గుపోతుంది? మీ పార్టీ నేతలు సిగ్గే కదా పోతుంది. అది మొత్తం అసెంబ్లీలో కూడా అందరు ప్రజలు మొత్తం చూస్తున్నారు. మీరు ఏకంగా ఒక గవర్నర్ కూడా మీరు రెస్పెక్ట్ చేయకపోతే రేపు సామాన్య మా ప్రజల్ని ఏం రెస్పెక్ట్ చేస్తారు? మీరు వచ్చి మాట్లాడతారా? ఈ రోజు మిర్చి యాడ్లని అవన్నీ ఇవన్నీ చేసేది పదవి లేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. కానీ ఆయనకి పదవి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చాడా? ఎప్పుడైనా మాట్లాడారా? మరి ప్రజలు చూడలేదా? వాళ్ళకి తెలియదా? ప్రజలకి పిచ్చోళ్ళు అనుకుంటారా ప్రజల్ని? ప్రజలకు అంతా బాగా తెలుసు. నేను ఎప్పుడు కూడా ఏ వీడియో పెట్టినా నేను ప్రజలకే చెప్తున్నాను, ప్రజల్ని మార్చడమే నా యొక్క ధ్యేయం. ప్రజలకి మంచే జరగాలి ఎప్పుడు కూడా. ఆ ఇదిలోనే నేను వెళ్తాను కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను. చాలా మంది పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, కొన్ని ఇన్స్టాగ్రామ్ ఛానళ్ళకి ఇంత డబ్బు పే చేస్తే ఎవరైతే వీడియో పెట్టంగానే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయండి అని ఒక వల్గర్ లాంగ్వేజ్ లో ఒక మాట్లాడతారు. ఎవరు ఎన్ని వల్గర్ లాంగ్వేజ్ పెట్టినా, ఎవరు ఏం చేసినా కూడా ఇక్కడ తగ్గేది అదిరేది బెదిరేది ఏమీ లేదు. ఒక ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యుద్ధంలోకి ఎవరు సైనికులు అయితే ఎలా పోతారో తెలుసు వాళ్ళకి, మన ప్రాణాలు పోతారో ఏదైనా జరిగినప్పుడు అని. సేమ్ నేను కూడా అంతే. అంటే ఏంటి ఆ ధైర్యం ఏంటి సీత గారు? అంటే మీ వెనకాల టీడీపీ ఉందా, జనసేన ఉందా, బీజేపీ ఉందా? అంత ధైర్యం ఏంటి? మీకేమన్నా వాళ్ళ నుంచి ఏమైనా డబ్బులు ఇచ్చారా? అంటే కొంతమంది ఎక్కువగా ఎంత డబ్బులు తీసుకుంది సీత, ఏం అవసరము, షూటింగ్ చేసుకోక, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోక అవసరమా? కొన్ని కామెంట్స్ కూడా నేను చూశాను. అంటే మీ వెనకాల ఆ ధైర్యం ఏంటి? మీరు మిమ్మల్ని మాట్లాడిస్తున్నది ఎవరు అంటే ఏం చెప్తారు సీత గారు? నా అకౌంట్ నెంబర్ ఇస్తా, ఐసీసీ ఒక అకౌంట్ ఉంది, అకౌంట్ నెంబర్ ఇస్తాను, మొత్తం చెక్ చేసుకోండి. ఏదన్నా 1000 కోట్లు ఏమైనా పడుంటే అవి మీకే. నా వెనకతల నా ఫ్యామిలీ, నా భర్త తప్పితే వేరే ఏ పార్టీ లేదు. నేను 2009లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ చూసిన కొన్ని అన్యాయాలు, కొంతమంది ఇబ్బంది పడుతున్న పనితీరును చూసి, ఇబ్బంది పెట్టిన పనితీరును చూసి నా వాయిస్ వచ్చింది తప్పితే అప్పుడు నేను మాట్లాడడం ఎక్కడ 2000 ఇంకా ఎలక్షన్ ముందే, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. నేనేం ఈ రోజు గెలిచారు కాబట్టి మాట్లాడాలి నాకు తెలియదు. నేను అప్పుడు మాట్లాడితే కూడా వాళ్ళు నన్ను ఏదో చేస్తారని, చేస్తే చేయనివ్వండి. ప్రాణాలు తీయడం కన్నా అంతకన్నా ఏం చేస్తారు చెప్పు? మానసికంగా ఫ్యామిలీని నాకు అదే ధైర్యం. చెప్తున్నాను కదా, నాకు నా భర్త ఉన్నాడు, పైన భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇంకేం చేయగలుగుతారు? పోతే ప్రాణాలే కదా అనుకుంటే ఎవరైనా ముందుకు రాగలుగుతారండి. లేదు, ప్రాణాల మీద తీపి ఉండే వాళ్ళకి అమ్మ ఇబ్బందులు పెడతారేమో, వీడితో ఎందుకు వచ్చిన గొడవ వద్దులే అనుకునే వాళ్ళకి భయపడి ఒక అడుగు వెనకేస్తాడు అనమాట. అంటే రాక్షస పాలన చేశారు కదా. అంటే ఒక రౌడీయిజం. ఎందుకు రౌడీయిజం? ఎందుకు ఒక మనిషి మాట్లాడే హక్కు ఎందుకు ఉండకూడదు? నేను ఓటర్నే కదా. ఈ స్వేచ్ఛ భారతదేశంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఎందుకు మాట్లాడకూడదు? నేను నీకేంటి అవసరం, నువ్వేంటి, నీ స్థాయిల గురించి మాట్లాడతారు. ఏంటి నీ స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి అని అడుగుతున్నా. ఏంటి? ఆయన ఒక పార్టీకి అధినేత. పార్టీకి నేను కూడా పెడతా రేపటి నుంచి పార్టీ. మరి నేను అప్పుడు అధినేతను కానా? పెడతాను. 151 సీట్స్ వచ్చినా కూడా ఒక మాజీ సీఎం ఆయన. మాజీ సీఎం. అంతకు ముందు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కమంటే ఎవరైనా నొక్కుతారు. ఏదన్నా ఒక పార్టీ పెట్టమంటే. సీత గారు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ నేను ఏకీభవిస్తా. అంటే మీరు ఒక ఓటరు, మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు ఒక ఇదిలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మాట నువ్వు తీసుకొని అవును వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు పైన కూర్చో ఉన్నావు కాబట్టి ప్రజలు అడిగితే సమాధానం చెప్పాలి. మీరు సర్వెంట్స్. మీరు ఇప్పుడు ఎవరైనా సరే, అంతకుముందు కానీ ఇప్పుడుండే వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రజల యొక్క సర్వెంట్లు. ప్రజలు గెలిస్తేనే కదా కూర్చో ఉన్నారు. మరి మాట్లాడే హక్కు ఎందుకు ఉండదు? మరి సమాధానం చెప్పే హక్కు. కానీ ఇలాంటి మీరు ఏదో
మీకు ఒక ఇంట్రెస్ట్‌తోనో లేదంటే మీ వాయిస్ అందించాలనే మీరేదో ఎన్‌డీఏ గురించి అవ్వచ్చు, లేదంటే అన్యాయం జరుగుతున్న చోట మీ వాయిస్ ఏదైతే ఉందో, కానీ మీకు అంటే కొంత ఒక 50% నెగటివిటీ అంటే మీ స్పీచ్‌ల కింద అవ్వచ్చు, లేదంటే మీరు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. వాళ్ళ నాయకుడిని మీరేంటి మాట్లాడేదని మీ మీద బూతుల వర్షంతో కూడా కురిపిస్తున్న వీడియో కొన్ని స్క్రీన్ షాట్లు గానీ, కొన్ని టెక్స్టులు చూశాను. ఇవన్నీ మనకెందుకులే, వాళ్ళతో నేను ఎందుకు అనిపించుకోవాలి, ఇవన్నీ మీకు అనిపించదా? లేదు, నాకు అనిపించలేదు. నా భర్త ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ముందు మనకు ఎందుకులే అన్నాడు. నేను చెప్పాను, సరే మనం తప్పే, నువ్వేం తప్పే మాట్లాడడం లేదు అంటే అనుకొని వన్స్ ఒకసారి దిగిన తర్వాత ఎంతమంది నీచమైన ఘోర కామెంట్స్ పెడతారు, అవి నువ్వు పట్టించుకోవద్దు, బాధపడొద్దు అంటేనే వెళ్ళు పాలిటిక్స్లోకి. లేకపోతే ప్రతి ఒక్కదానికి నేను ఫీల్ అవుతాను, ఏడుస్తానంటే మనకొద్దు, వదిలే అని చెప్పి నా భర్త ఇచ్చిన ధైర్యం అనమాట అది. సో ఎవరేం పెట్టుకున్నా మనకి లెక్కలేదు, పెట్టుకొని. కానీ మీకు అనిపించదా ఒక్కోసారి, ఇప్పుడు ఒక లీడర్ని మీరు విమర్శిస్తున్నప్పుడు ఆ లీడర్కి అభిమానించే అభిమానులు ఉంటారు, కార్యకర్తలు, సింపథైజర్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరినీ బాధ పెడుతున్నట్టు మీకు అనిపించలేదు? అంటే మీరు మీరు ఎక్కడ కూడా సబ్జెక్ట్ మాట్లాడతారు, బూతులు నేనైతే వినలేదు, మీ వీడియోస్ అన్ని చూసాను నేను, ఎక్కడ ఒక బూతు కూడా ఉండదు, బట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడతారు. కానీ మీ మీద అయితే చాలా విమర్శలు, అటు వైసీపీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అవ్వచ్చు. ఇవన్నీ ఎలా చూస్తారంటే వాళ్ళకేం చెప్తారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి? నన్ను విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ నాయకుడు ఎవరైతే మీరు అభిమానించే నాయకుడు, ముందు మీరు ప్రజలు, మీ ప్రజల్లో నుంచి మీ ఒక నాయకుడు వచ్చాడు అని అంటే అతను మంచి చేసినా చెడు చేసినా రెండింటికి మీరు ఇది చేయాలి. లేదు మేము అంత అభిమానిస్తున్నాము, మాకేదో ఇస్తున్నారు, మేము చెడుని మాత్రం చూపించాం, మంచిని మాత్రమే చెప్తాము, మేము చెడుని ఎంకరేజ్ చేస్తాము అని అంటే అది మీ యొక్క మనసుకి నేను వదిలేస్తాను దాన్ని. ఏం మాట్లాడతాను చెప్పండి? మరి ఇన్ని జరిగినప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో అన్ని తెస్తానన్నాడు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారండి? సఫర్ అయ్యి 5 సంవత్సరాలు వయసు కూడా దాటిపోయింది, డిఎస్సీలు పడక, పోస్టులు పడక. మరి ఏంటి, ఏమి ఏజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డిఎస్సీ రాస్తే ఎగ్జామ్ రాసుకునే స్థితి ఉందా? 42, 43లో ఉండే వాళ్ళు అయిపోయింది కాలం, కాస్త 5 ఏళ్ళు వృధా అయిపోయింది. మరి వాళ్ళకి ఇప్పుడు వెనక్కి తిరిగి ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వగలవు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుందా ఆయన చేసిన మిస్టేక్ వల్ల? అలాంటి దౌర్భాగ్య స్థితులన్నీ చేసేసి ఈ రోజు దాన్ని వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, మా జగన్ అన్నది ఇది ఉది దేనికి? ప్రజలకు మేలు చేయనప్పుడు, మీరు ప్రజల గురించి ఆలోచించినప్పుడు ఎందుకు మీ రాజకీయం అంట? నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా, నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడలా. నేను బాబు గారిని చూసి, ఆయన నా చిన్నప్పటి నుంచి అంటే ఎన్టీఆర్ గారిని నేను చూడలేదు, ఆయన రాజకీయం నేను అప్పుడు చిన్నపిల్లని చూడలేదు, నేను చూస్తూ పెరిగింది బాబు గారిని చూసి. సో ఆయన ఎలా రాజకీయం చేస్తాడో మీ అందరికీ తెలుసు, ఎలాంటి మనిషి మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఆ మైండ్లో ఉన్నాను. ఇప్పుడు ఏదన్నా ఒక మిస్టేక్ జరిగిందంటే నేనే మాట్లాడతా రేపు. నా మొత్తం ఎంటైర్ నా ప్లాన్ ఏంటంటే ప్రజలకి ఇది జరగాలి, ప్రజలకి అన్యాయం చేసేవాడు ఎవడే నా దృష్టిలో రాక్షసుడే.